కూకట్పల్లిలో ఉన్నటువంటి శంషిగూడ భూమాయ కేసినేని నాని లేఖతో ఆందోళన. ఇక్కడ ఏం తేలింది? కలెక్టర్ ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారము ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది. ఈ శంషిగూడ భూమికి సంబంధించినటువంటి అంశము ఢిల్లీ పీఠం దాకా చేరింది. ఈ 100 సంవత్సరాల్లో ఇదొక పొలిటికల్ థ్రిల్ ఏ విధంగా ఉండబోయింది. సొంత అన్నే లెటర్ను బయటపెట్టింది. కొన్ని వేల కోట్ల రూపాయలు, 274 ఎకరాల భూమి ఇది. ఇంత దిగబడరు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల భూమిని కూడా వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి చూస్తున్నాం. వీళ్ళు ఏం చేసిరంటే ఈ ప్రభుత్వ భూమిని, పొరంబోకు భూమిని వీళ్ళు వెంచర్ చేసి అమ్మేటువంటి ప్రయత్నం, ఫ్రీ లాంచింగ్ కూడా పెట్టింది. ఎలాంటి అనుమతులు లేవు, రేరా అనుమతి లేదు, హెచ్ఎండి అనుమతి లేదు, ఏ అనుమతులు లేకుండా అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రోచర్ రిలీజ్ చేసుకొని ఫ్రీ లాంచ్ పేరుతోటి ఈ భూములో అమ్మేటువంటి ప్రయత్నము ఈ డెవలపర్స్, కేసీఆర్ డెవలపర్స్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థలు మొత్తం కూడా ఈ భూమిని దోసుకొని 100 కోట్ల రూపాయలు ఫ్రీ లాంచ్ పేరుతోటి అక్కడ వెంచర్ లేదు, రాళ్ళు లేవు, సున్నం లేదు, నెంబర్ లేదు, డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్లు లేవు, ఏం లేదు. పుట్టిదే ఒక మ్యాప్, ఒక డయాగ్రామ్ వేసి, ఒక బ్రోచర్ వేసి ఫ్రీ లాంచ్ పేరు మీద ఒక్కొక్కరి దగ్గర తీసుకొని మరి 100 కోట్ల రూపాయలు జమ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం వెంటనే హైడ్రాను రంగప్రవేశం చేసి ఆ షెడ్లను కూల్చేసి ఆ రేకులు తీసి పడేసి మొత్తం కూడా ప్రభుత్వ పరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆర్టికల్, అది తెలంగాణ రాష్ట్రంలో మరి భూమాఫియా కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈ భూబంధకు చెక్ పడుతుందనుకుంటే మరి ఈ భూదంద అనేది ఇంకా పెట్టరేగిపోతున్నటువంటి వార్తలు, రోజు ఒక వార్త చూస్తూనే ఉన్నాం. మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లక్షల వేల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టబడుతూనే ఉన్నాయి. మరి దాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా, పట్టించుకున్న వాళ్ళు లేరా? మరి ఎందుకు ఇట్లా జరుగుతుందనేది చూస్తే మరి ఇప్పుడు కూడా మళ్ళీ భారత్ శక్తి పేపర్లో ఈరోజు కూడా ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ వచ్చింది. అది కూకట్పల్లికి సంబంధించినటువంటి శంషిగూడ దగ్గర ఉన్నటువంటి ఒక భూమాయ భాగోతానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. అది మరి ఏ విధంగా ఉంది, అసలు ఆ భూమాయ ఎట్లా జరుగుతుంది, దీని కారకులు ఎవరు, ఇది బయటికి ఎట్లా వచ్చింది, దీన్ని ఎవరు బయట పెట్టినరు అనేటువంటి మొత్తం విషయాలను మనం ఇక్కడ మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ యొక్క అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి. భారత్ శక్తిలో వచ్చినటువంటిది శంషిగూడ భూమాయ. ఇది కూకట్పల్లి. శంషిగూడ అంటే ఎక్కడనో కాదు, హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నటువంటి శంషిగూడ భూమాయ కేసినేని నాని లేఖతో ఆందోళన. ఇది చూడండి, కేసినేని నాని లేఖతోటి ఆందోళన అనేటువంటి మరి ఈ వార్త ఎట్లా ఉంది, ఈ భూములు ఎట్లా కొల్లగొట్టబడ్డాయి, ఎవరు అసలు దీని కారకులు, ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది, మరి వ్యవహారమంతా ఈ వేల కోట్ల రూపాయల భూమి ఇన్ని రోజులు ఎట్లా ఉన్నది, ఎందుకు బయటకు వచ్చింది, ఇది ప్రభుత్వ భూమే, మరి ప్రైవేట్ వ్యక్తులదా, కబ్జా చేయబడ్డదా, ఏందనేటువంటి మొత్తం వివరాలు కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. శంషిగూడ భూమాయ కేసినేని నాని లేఖతో ఆందోళన. కేసినేని నాని లేఖతో ఆందోళన. విజయవాడ ఎంపీ శివనాథ్ ముఠాపై వేల కోట్ల భూ ఆక్రమణ ఆరోపణలు. సర్వోన్నత న్యాయస్థానం వేదికగా సాగుతున్నటువంటి ఈ పర్వం, ఈ భూ మాఫియా పర్వం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. కలెక్టర్ అఫిడవిట్ ప్రకారం అది ప్రభుత్వ భూమి. ఇక్కడ ఏం తేలింది? కలెక్టర్ ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారము ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది. ఇది ప్రభుత్వ భూమి అని ఆల్రెడీ కలెక్టరు అఫిడవిట్ రిలీజ్ చేసినటువంటి కూడా చూస్తున్నాం. చర్యలు తప్పవంటున్న విశ్లేషణలు. ఎవరైతే దీన్ని కబ్జా చేయాలని చూసిండ్రో, మాయ చేయాలని చూసిండ్రో ఈ ప్రభుత్వ భూమిని, వాళ్ళకు మాత్రం చర్యలు తప్పవని మాత్రమే ఇక్కడ విశ్లేషణలు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి. ఢిల్లీ పీఠంపై వెలిగిపోతున్న చిన్ని రాజకీయం. ఇది ఇప్పుడు ఈ శంషిగూడ భూమికి సంబంధించినటువంటి అంశము ఢిల్లీ పీఠం దాకా చేరింది. ఇది ఒక చిన్న రాజకీయం అయిపోయింది అక్కడ ఢిల్లీలో. అది ఎట్లా అయిందనేది ఇప్పుడు మనం పూర్తిగా దీని గురించి మనం ప్రజలకు మరి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, కేసినేని నాని ఈయన ఒక లెటర్ బయట పెట్టిన, ఆ లెటర్ ఏం లెటరు, ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నడి ఒడ్డున పెద్ద దోపిడికి స్కెచ్ వేస్తే సొంత అన్నే నాని రూపంలో బాంబు పేల్చడం ఈ శతాబ్దం అసలైన పొలిటికల్ థ్రిల్లర్.
ఈ 100 సంవత్సరాల్లో ఇదొక పొలిటికల్ థ్రిల్ ఏ విధంగా ఉండబోయింది. సొంత అన్నే లెటర్ను బయటపెట్టిండు. ఈ భూమాయ ఎలా జరుగుతుంది ఏంది అనేది మరి ఒక లెటర్ను బయటపెట్టినటువంటి వార్తను చూస్తున్నాం. చట్టసభల్లో నీతులు చెప్పే ప్రజాప్రతినిధులు బినామీల ముసుకేసి వేల కోట్ల ఆస్తుల ప్రజలను కొల్లగొట్టడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థమవుతుంది. ఇది చూడండి, ప్రభుత్వంలో ఉంటూ ప్రజాప్రతినిధులం అని చెప్తూ సేవ చేస్తాం ప్రజలకు అని చెప్పొచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క అధికారం అనేటువంటి ముసుగుని వేసుకొని వేలాది కోట్ల రూపాయలు మరి భూములను కొల్లగొట్టేటువంటి వీళ్ళు ఈ భూ బకాసురులకు సంబంధించినటువంటిదే. దానికి ఎగ్జాంపులే ఈ శంషీగూడకు సంబంధించినటువంటి భూ భాగోత్తం భూమాయ అనేటువంటిది. ఇప్పుడు ఈ లెటర్ బయటపడడంతో చూడండి, చాలామంది ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు, ఈవెన్ ఒక కార్పొరేటర్ స్థాయి ఇలా ఇష్టం వచ్చినట్టు మరి ఒక నిబంధనలు తుంగలు దొక్కి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే సొంత భవనాలు మరి ఇక్కడ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని రకరకాలైనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు మరి చాలా పర్మిషన్ లేనటువంటి ఫ్లోర్లను కూడా నిర్మించుకొని చేస్తున్నటువంటి దాన్ని అధికారులు చూస్తూ కూర్చున్నారు. అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ వరకు, మంత్రుల స్థాయి వరకు, అంటే రాజకీయ అండదండలు అధికారం అనేటువంటి ముసుగు తొడుక్కొని కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నటువంటి వ్యవస్థ మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో రోజుకొకటి బయటకు వస్తుంది. పాపం జర్నలిస్టులు రాస్తుండ్రు, జర్నలిస్టులు ఈ యొక్క కార్పొరేటర్ అనో ఎవరో ఒకరైతే అక్రమ నిర్మాణం జరుగుతుందని రాస్తే దాన్ని ఎవ్వరు పట్టించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో మనుషులు ఉంటారు, వాళ్ళు ముఠా రాజకీయాలు చేస్తారు, వాళ్ళు అందరినీ పోషించిస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేటర్ లాంటి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా ఇలా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళే అసలు కట్టడి చేయాల్సినటువంటి కంట్రోల్ చేయాల్సినటువంటి కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వీళ్ళే ఇలా అడ్డదారులు పోతూ మరి నిబంధనలు తుంగలదొక్కి మరి ఇలాంటి ఇలా హైదరాబాద్లో సరూర్ నగర్ ప్రాంతంలో, ఎల్బీ నగర్ ప్రాంతంలో, ఆయత్ నగర్ ప్రాంతంలో రకరకాలైనటువంటి సరూర్ నగర్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఒక కార్పొరేటర్ ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా మరి నిబంధనలు తుంగలదొక్కి నిర్మాణాలు చేస్తున్నటువంటి చూస్తున్నాం. అంటే ఎటు పోతుంది ఈ రాష్ట్రం, ఈ దేశంలో? అంటే వీళ్ళకి పట్టవా రూల్స్? వీళ్ళకు ఒక రాజ్యాంగం ఉందా సపరేట్గా? అధికారం రాగానే వీళ్ళకు రూల్స్ అన్ని మారిపోతాయా, వీళ్ళకి వర్తించాయా? అంటే అధికారులు భయపడుతుండ్రా? మరి ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా మామూలు 100 గజాలలో చిన్న 60 గజాల ఇల్లు కట్టుకుంటే వారి మీద ఇట్లా గద్దలు వాళ్ళంటి వాళ్తారు అధికారులు. కానీ మరి ఇట్లా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్ స్థాయి నుంచి గెలిచినటువంటి వాళ్ళు కూడా అక్రమ నిర్మాణం, లాయర్లు, డాక్టర్లు, తెలిసిన వాళ్ళు, సమాజం తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఈ ప్రపంచంలో మరి ఈ సమాజంలో ఒక అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి, మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పి వచ్చినటువంటి నాయకులతో సహా గెలిచినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, న్యాయం చేయాల్సినటువంటి లాయర్లు కూడా ఇలా అక్రమ నిర్మాణాలు చేసుకుంటారు. అంటే యథేచ్ఛగా మమ్మల్ని ఏం చేస్తారు, మాకు పవర్ ఉంది, లాయర్ అనే పవర్ ఉంది, డాక్టర్ అనే పవర్ ఉంది, మేము నాయకులము, మేము కార్పొరేటర్లము, ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మరి వీళ్ళే ఇట్లా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వాడు చిన్నగా ఏదైనా కట్టుకుంటా అంటే వాని మీద 100 రకాల ఆంక్షలు. ఇలా అక్రమంగా బొచ్చడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మరి ఇట్ని ఎవరు పట్టించుకోవాలి? రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఎందుకంటే రాజకీయంగా దెబ్బ. ఏ కార్పొరేటర్ అంటే రేపు రాజకీయంగా నాకు దూరం అవుతారేమో, నా ఓట్లు పోతాయేమని ఆయన భయం ఆయనకు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు. మరి ఇక్కడ వీళ్ళు గెలిచింది ప్రజాప్రతినిధులు. మరి ప్రజాప్రతినిధుల ఇంట్లో కూలగొట్టరా అధికారులు అంటే? కూలగొట్టరు. సామాన్య ప్రజలు ఇళ్ళే కూలగొట్టలేకపోతున్నారు పోయి, అంటే మామూలు తీసుకొని. ఇలా ఒక అధికారం ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఇలాంటి వాళ్ళ మీద ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. ఇగో ఇది మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాకు బొక్కబెట్టి వీళ్ళ మధ్యవర్తి జేబులు నింపుకుంటూ ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు మంచిగా షాడోగా ఉంటూ ఇలాంటి నిర్మాణాలు తెరలేపినటువంటి అధికారులు, మరి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మరి ప్రజల సొమ్మును దోసుకుంటూ ప్రభుత్వాన్ని గండిపెట్టిన దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఇలా ప్రత్యక్షంగా వాళ్ళే నిర్మాణాలు చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎంత దుర్మార్గం అంటే ఇది ఏదో ఒకరోజు మాత్రము మరి ఈ యొక్క ప్రజలు మాత్రం ఆగ్రహిస్తే తట్టుకోలేని పరిస్థితి అది ఉంటుంది. ఇవాళ తాత్కాలికంగా జర్నలిస్టులను బెదిరియొచ్చు, అధికారులను బెదిరిస్తుండొచ్చు, అందరిని మేనేజ్ చేస్తుండొచ్చు,
అంతో ఇంతో ఇచ్చి అందరు నోరు మూయిస్తుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రము మీరు నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి నిర్మాణాలు ఎన్నడైనా కులగొట్టబడతాయి, కూల్తాయి. ఏదో ఒక రోజు ఒక ప్రభుత్వము, మరి ఆ ప్రభుత్వం జెన్యున్గా పనిచేసినప్పుడు, లేదంటే అంతకు కూడా కాదంటే ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అక్రమ నిర్మాణదారులు, ముఖ్యంగా అక్రమ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు, అక్రమ వెంచర్లు చేసేటువంటి వాళ్ళు, అధికారులు మా వంతే మేమే అధికారం ఉన్నాము, మాకే అధికారులు సపోర్ట్. ఎన్ని రోజులు ఉంటారు అధికారులు? మీరు ఎన్ని రోజులు ఉంటారు అధికారంలో? అధికారం నుంచి వెళ్ళిపోయినాక ఎట్లుంటుంది పరిస్థితి ఒకసారి చూడండి. ఇది మరి ఇక్కడ పక్కగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక పెద్ద దోపిడికి స్కెచ్ చేసినటువంటిదే సొంత అన్నే నాని రూపంలో బాంబు పేల్చినటువంటి ఈ శతాబ్దపు ఈ 100 సంవత్సరాలు అసలైనటువంటి పొలిటికల్ థ్రిల్లర్కి సంబంధించినటువంటిదే ఈ యొక్క శంషీగూడ భూమాయ భాగవతం ఇక్కడ మనం చూడొచ్చు. చట్టసభల్లో నీతులు చెప్పే ప్రజాప్రతినిధులు బినామీలు ముసుకేసి వేల కోట్ల ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థమవుతుంది. కలెక్టర్ రికార్డుల్లో సర్కారీ పోరంబోకు అని పక్కాగా ఉన్న కోర్టులను బురిడి కొట్టించి మరీ రాజీ పర్వాలు నడిపి ఒక ఎత్తు అయితే, ఏకంగా ముందస్తు విక్రయాలు ఫ్రీలాన్స్ పేరుతోటి మధ్యతరగతి జేబులకు చిల్లులు పడటం మరొక ఘోరం. ప్రజాసేవ ముసుగులో సాగుతున్నటువంటి ఈ నయా భూమాఫియా దందా లీలలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందా, లేక రాజకీయ చదరంగంలో ఇది ఒక భాగమేనని సర్దుకుపోతుందా అనేది మనం చూడాలి. ఇక చూడరు ప్రజలారా, ఇక్కడ వీళ్ళు ఒక రాజకీయ ముసుకేసుకొని మరి చేస్తున్నటువంటి ఈ యొక్క భూ దందా మాఫియా, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దీని మీద ఉక్కుపాదం మోపుతాడా? హైడ్రామర్ దీని మీద ఉక్కుపాదం మోపి ఇలాంటి పొరంబోకు భూమి గవర్నమెంట్ భూమి అని తేలింది. ఇది కలెక్టర్ నివేదికలు తేలినటువంటి భూమిని వీళ్ళు కబ్జా చేసి వేల కోట్ల రూపాయల భూములను కూడా మాయ చేసేటువంటి భాగవతం నడుస్తుంది దీనికి. ఎందుకంటే రాజకీయాలు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన మీద అభియోగాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా దోసుకుంటున్నారు అని. కేసీఆర్ దోసుకుంటూ, రేవంత్ రెడ్డి దోసుకుంటుండు, అందరు అధికారంలోకి వచ్చింది దోసుకుంటానికి దాచుకుంటానికే. ఇప్పుడు ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సందంగా మారిపోయింది. రాజకీయ నాయకులు గెలవంగానే మనకు అధికారం ఉన్నప్పుడే మనం చక్కబెట్టుకోవాలని చెప్పి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏడేడ ఉన్నాయని మొత్తం కూడా మరి టీంలను పెట్టి అన్వేషణ చేసి ఎట్లా రాబట్టుకోవాలి, ఎట్లా తొక్కిపట్టి వాటిని తీసుకోవాలని చెప్పి మరి వీళ్ళందరూ కూడా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునేటువంటి సూత్రాన్ని పాటించి అందరు నాయకులు కూడా ఈ యొక్క గెలిచిన తర్వాత ముసుగు కప్పుకొని ఆ ముసుగులో ఇలాంటి లీలలు చేస్తూ, ఇలాంటి భూమాయలు చేస్తూ వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం తీసుకొస్తూ వీళ్ళ జేబులు నింపుకునేటువంటి నాయకులే తప్ప రాష్ట్రానికి దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకులను మాత్రము తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు కేవలము సేవ చేయడానికి వస్తున్నామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి దోసుకుంటానికి దాచుకుంటానికి చేస్తున్నటువంటి మీ అక్రమ దందాలను, మీ యొక్క అధికారం అనేటువంటి ఆ యొక్క ముసుగును తొలగించి మీ ముఖాలను బయటపెట్టి ఈ అక్రమ దందాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి మరి ఇలాంటి అక్రమ దందాలను ఉక్కుపాదంతో అనుస్తాడా? ప్రజలు చేతుల్లోకి వారి యొక్క పవర్నిచ్చి ప్రజల చేతనే ఈ యొక్క ప్రభుత్వ భూములను, ప్రజా ఆస్తులను కాపాడుకునేటువంటి ప్రజా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? మరి ప్రభుత్వాలు నీరు గారిపోతున్నాయా? ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా కూర్చుంటారు? ఇలాంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ కబ్జాలకు సంబంధించినటువంటి పర్వమే కదా మనం ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ చూడండి. రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఇగో ఇది ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళు పట్టించుకోరు. ఇట్లా వార్తలు చెప్తున్నాం, వీడియోలు చూపిస్తున్నాం, ఆధారాలు చూపిస్తున్నాం, ఇలా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇట్లా కడుతుండ్రని చెప్తే ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? మీరు అందరూ అదే పనిలో ఉన్నారు, అందరూ అదే పనిలో ఉన్నారు. ఇది మరి ఇలాంటి శంషీగూడ లాంటి భూమాయలు ఎన్ని జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది శంషీగూడ భూమాయకు సంబంధించినటువంటి వార్త. తెలంగాణ రాజధాని నడుబొడ్డున ఉన్న కూకటపల్లి మండలం పరిధిలోని శంషీగూడ సర్వే నెంబర్ 57లో సాగుతున్న వేల కోట్ల రూపాయల భూదందాపై మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అంటే నాని సంచలన పత్రాన్ని బయటపెట్టింది. ఈయనే కేశినేని నాని ఈ జరిగేటువంటి భూ ఆగోతాన్ని ఆయన పాపం ఇప్పుడు ఒక లెటర్ రాసి బయటపెట్టినటువంటి మనం చూస్తున్నాం. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆయన అత్యవసర వినతి పత్రాన్ని సమర్పించారు. విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని నాని శివనాథ్ చిన్ని తన రాజ్యాంగ పదవిని ఢిల్లీలోని రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యుల బినామీ సంస్థల ద్వారా
తెలంగాణ సార్వభౌమత్వ జాతి సంపదను కొల్లగొడుతున్నారని కేసినేని నాని తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది ఇక్కడ. మరి ఈయన ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలో ఉన్నటువంటి శంషిగూడలో ఉన్నటువంటి భూమిని మాయ చేసే విధంగా చేస్తున్నటువంటి దాన్ని మరి లెటర్ రూపంలో ఇలా బయటకు వచ్చినటువంటి చూస్తున్నాం. బినామీ సంస్థల ద్వారా తెలంగాణ మరి భూమిని కొల్లగొట్టడానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందున్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే ఈ యొక్క భూమి అనేది స్పష్టంగా ప్రభుత్వ భూమిగా తేలిపోయిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుపై తక్షణమే ఉక్కుపాదం మోపడం మినహా మరో మార్గం లేదనేటువంటి రీతిలో రాజకీయ వర్గాల్లో చర్చ మరి రచ్చకొచ్చినటువంటి చూస్తున్నాం. ఇక తేలిపోయింది. కలెక్టర్ అఫిడవిట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఇది పొరంబోకు గవర్నమెంట్ భూమి అని తేల్చి కలెక్టర్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని హైడ్రా మరి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. మరి ఇదేంటంటే తిరుగులేని కలెక్టర్ రికార్డు ప్రైవేటు వ్యక్తులకు హక్కే లేదని ఇక్కడ కలెక్టర్ ఇచ్చినటువంటిది రికార్డును చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ స్వయంగా సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ తేదీ ఎన్నడంటే ఇది 19వ తారీఖు 3వ నెల 2026 ప్రకారము శంషాగూడ సర్వే నెంబర్ 57లోని దాదాపు మొత్తము 274.33 ఎకరాల భూమి. తక్కువ కాదు ఇది, కొన్ని వేల కోట్ల రూపాయలు. 274 ఎకరాల భూమి ఇది. మరి ఈ ఆక్రమణకు గురైనటువంటి విషయాన్ని 112.72 ఎకరాలతోటి కలిపితే మొత్తం పూర్తిగా ఈ స్థాయిలోనే ప్రభుత్వ బంజరు భూమి అని నిర్ధారణ అయింది. ఇది ఎక్కడ? ఇది బంజరు భూమి. ఈ భూమిపై అస్మాన్ జహీ వారసులు చెప్పుకున్న ప్రైవేట్ క్లెయిమ్లను అలియా కోర్టు ఎప్పుడు ఇది 25/11/1957 మరి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 6/5/1976 ఎప్పుడో కొట్టేసినాయి. వీళ్ళెవరో బినామీలు వస్తే ఈ యొక్క 1957లోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది మరి 76లో ఎప్పుడో కొట్టిపారేసినటువంటిది కూడా మనకు క్లియర్ ఇక్కడ వివరాలు ఉన్నాయి. మరి 1959 నాటి ప్రాథమిక రాజీ డిగ్రీ సైతం ప్రభుత్వ భూమిని విడుదల చేయాలనేటువంటి నిబంధనకు లోబడి ఉన్నటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా. కానీ ప్రభుత్వం ఎన్నడా భూమిని విడుదల చేయలేదు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి సమాచారము సాంకేతిక ఐటీ పార్క్ కోసము ప్రతిష్టాత్మకంగా కేటాయించినటువంటి ఈ వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడడం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి చట్టపరమైన బాధ్యతగా మారింది. ఈ భూమిని ఎవరు కాపాడాలి? రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. తక్కువ భూమి ఇది 274 ఎకరాలు. మరి ఈ రకమైనటువంటి తిరుగులేని న్యాయపరమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎంపీ కేసినేని నాది శివనాథు అండతోటి సదరు భూమాఫియా కూటమి భారీ యంత్రాలతో నాగమ్మ దేవాలయం సమీపంలో అక్రమంగా బారికేడ్లు వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి తెగబడడం పట్ల తీవ్ర నిరసన కూడా అక్కడ వ్యక్తమైంది. ఈయన ఎవరు? ఈ భూమిని కొల్లగొట్టాలనుకుంది ఎంపీ కేసినేని నాని శివనాథ్. ఈయన ఏపీకి సంబంధించిన విజయవాడ. ఇంత దిగబడ్డరు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల భూమిని కూడా వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి చూస్తున్నాం. సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రాజీ కుట్ర. ఈ భారీ భూ కుంభకోణంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం తీవ్రంగా వంచే ప్రయత్నం జరుగుతుందని కేసినేని నాని ఆరోపించారు. ఎంపీ కేసినేని శివనాథ్ కుమారుడు కేసినేని వెంకట్ చౌదరి నిర్వాహక భాగస్వామిగా ఉన్న బినామీ సంస్థ ఎక్సెల్లా ప్రాపర్టీస్, మై ప్యాలెస్, మ్యాచ్వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ భూమిపైన ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ అంటే ఈడీ విధించినటువంటి యాక్టివ్ ఫ్రీజ్లను అలాగే హెచ్డిఐఎల్ 55% అభివృద్ధి హక్కులను నిరోధిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ ముంబై బెంచ్ ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులను కూడా వీళ్ళు ఇక్కడ మరి సర్వోన్నత న్యాయస్థానం ముందు పూర్తిగా దాచిపెట్టిందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే పిఎంసి బ్యాంక్ స్కామ్ ద్వారా నిధులను తరలించినటువంటి నిధులు ఈ ఆస్తిలోకి మళ్లించబడ్డాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే హెచ్చరిక నోటీస్ జారీ చేసింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆంక్షలను దాటవేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సర్వోన్నత న్యాయస్థానంలోని దొంగచాటుగా ప్రైవేట్ రాజీ పిటిషన్లు ఐఏ నెంబరు ఇక్కడ చూడండి 240414 ఆఫ్ 2025 ఐఏ నెంబర్ వచ్చేసి ఇక్కడ 40600 ఆఫ్ 2026 వీళ్ళు వేసింది ఈ పిటిషన్. మరి ఈ లూటీని క్రమబద్ధీకరించాలంటే
మరి ఏం చేయాలి? ఇక్కడ పూర్తి ఆధారాలతో సహా లేఖలో బయట పెట్టినటువంటి విషయం ఈ నాని తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఈ భూమాయ బయటపడ్డటువంటి విషయము. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల భూమిని ఇలా మరి తెలంగాణ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఎంతైనా ఉంది మనకు. 100 కోట్ల ముందస్తు విక్రయాలు దందా, మధ్యతరగతి కుటుంబాలు విలవిల. కేవలం భూమిని ఆక్రమించడమే కాకుండా మరి వీళ్ళు ఏం చేసిరంటే ఈ భూమిని ఆక్రమించుకొని అట్లే ఉండలే, వాటిని బ్రోచర్ పెట్టిరు, అమ్మే ప్రయత్నం కూడా చేసినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఎంపీ కేశినేని శివనాథ్ రాజకీయ అండదండలతోటి కేశినేని డెవలపర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థలో ఎలాంటి తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ టీజీ రేరా అనుమతులు లేకుండానే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ ముందస్తు విక్రయాలు, ఫ్రీలాన్స్ మోసాలకు తెరలేపాయని లేఖలో పేర్కొంది. ఇక చూడండి వీళ్ళు ఏం చేసిరంటే ఈ ప్రభుత్వ భూమిని, పొరంబుక్ భూమిని వీళ్ళు వెంచర్ చేసి అమ్మేటువంటి ప్రయత్నం, ఫ్రీ లాంచింగ్ కూడా పెట్టింది. ఎలాంటి అనుమతులు లేవు, రేరా అనుమతి లేదు, హెచ్ఎండి అనుమతి లేదు, ఎవరి ఏ అనుమతులు లేకుండా అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రోచర్ రిలీజ్ చేసుకొని ఫ్రీ లాంచ్ పేరుతోటి ఈ భూములో అమ్మేటువంటి ప్రయత్నము, సామాన్య ప్రజలకు నడ్డి విరిసేలాగా వాళ్ళను అగమ్య గోచరంగా వాళ్ళని దోచుకునేటువంటి ఈ డెవలపర్స్, కేశినేని డెవలపర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థలు మొత్తం కూడా ఈ భూమిని దోచుకొని ఎక్కడ కూడా నిబంధనలు తీసుకోకుండానే రేరా తెలంగాణ యాక్ట్ కూడా లేకుండా ఫ్రీలాన్స్ మోసాలకు తెరలేపినటువంటి మనం చూస్తున్నాం. లేని ప్రాజెక్టులను ఉన్నట్లు చూపిస్తూ ప్లాట్లు ఇస్తామనేటువంటి అబద్ధ వాగ్దానాలతోటి వందల మంది మధ్యతరగతి కుటుంబాల నుండి 100 కోట్ల రూపాయలను వసూలు చేసి వంచారని ఆల్రెడీ తీసుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతోటి. అక్కడ వెంచర్ లేదు, రాళ్ళు లేవు, సున్నం లేదు, నెంబర్ లేదు, డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్లు లేవు, ఏం లేదు. ఉట్టిదే ఒక మ్యాప్, ఒక డయాగ్రామ్ వేసి, ఒక బ్రోచర్ వేసి ఫ్రీలాన్స్ పేరు మీద ఒక్కొక్కరి దగ్గర తీసుకొని మరి 100 కోట్ల రూపాయలు జమ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ విధంగా వసూలు చేసినటువంటి ప్రజాధనాన్ని తిరిగి సెంచి కూడా భూ ఆక్రమణ చర్యలకు మళ్లించారని తెలిపారు. ఈ దోపిడీ నెట్వర్క్ కేవలం కూకటపల్లికే పరిమితం కాకుండా బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12, గచ్చిబౌలి, ప్రగత్ నగర్, శంకర్పల్లి, పటాన్ చెరువు, దుండిగల్ వంటి గజం స్థలం లక్షల్లో పలికేటువంటి ప్రాంతాల్లో విస్తరించింది వీళ్ళ భూమాఫియా. ఇప్పుడు ఇది మొత్తం బయటకు వచ్చింది. ఇక చూడ్రి, ఇది ముమ్మాటికి ఎంపీ రాజకీయ బలంతో సాగుతున్న వ్యవస్థీకృత ఆర్థిక నేరమని కేశినేని నాని స్పష్టం చేసినటువంటి వార్త. మరి కేశినేని నానే బయట పెట్టిండు, ఎవరో పెట్టలే. వాళ్ళ అన్నదమ్ములే అనుకుంటా, ఇద్దరు కూడా నాకు తెలిసి వీళ్ళు అన్నదమ్ములే. ఆయనకు హ్యాట్సప్ చెప్దాం కేశినేని నానికి. ఆయన సోదరుడు చేస్తున్నటువంటి తెలంగాణలో దోసుకుంటున్నటువంటి భూముల భాగవతాన్ని లెటర్ రూపంలో బయట పెట్టినందుకు ఆయనకు మనందరం కూడా మరి హ్యాట్సప్ చెప్పాలి. ఇలాంటి దొంగ మాఫియాల గుట్లు రట్టు పెట్టాలంటే అందరు గజ వణికిపోతుండ్రు. అధికారులు, నాయకులు మరి వాళ్ళంతా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటారు. కాబట్టి భయపడకుండా నిఖార్స్ అయినటువంటి నాయకుడు నాని ఇప్పుడు ఒక లెటర్ రాసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాపాడే ప్రయత్నం చేసినందుకు ఆయనకు మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఒక ధైర్యం చేసిండు, ఇలాంటి భూములు కొల్లగొట్టబడుతున్నాయని పూర్తి వివరాలతోటి ఇచ్చినటువంటి లెటర్ అది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు కేశినేని నాని డిమాండ్లు, న్యాయస్థానంలో జోక్యం. ప్రభుత్వ ప్రధాన న్యాయవాది అడ్వకేట్ జనరల్ ద్వారా సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తక్షణమే ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసి కలెక్టర్ అఫిడవిట్ పారిశ్రామిక సంస్థ టీజీఐఐసి కేటాయింపులను రికార్డుల్లోకి తెచ్చి ప్రైవేటు వ్యక్తుల మోసపూరిత రాజీ పిటిషన్లు పూర్తిగా కొట్టేయాలని చెప్పినటువంటి వార్తను చూస్తున్నాం. హైడ్రా రంగ ప్రవేశం. హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా కమిషనర్కు తక్షణ ఆదేశాలు జారీ చేసి శంషీగూడలోని ఈ యొక్క 112.72 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అక్కడ వేసిన అక్రమ నిర్మాణాలను బారికేడ్లను తక్షణమే కూల్చివేయాలి. ఇది ఇప్పుడు ముందున్నటువంటి ప్రత్యామ్నాయ పని ఏంటంటే, ఏదైతే శంషీగూడలో 112 ఎకరాల భూమిలో షెడ్లు, రేకులతోని అక్కడ ఒక గ్యాంగ్ను పెట్టి మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ భూమిని ప్రభుత్వం వెంటనే హైడ్రాను రంగప్రవేశం చేసి ఆ షెడ్లను కూల్చేసి ఆ రేకులు తీసిపడేసి మొత్తం కూడా ప్రభుత్వ పరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి మళ్ళీ వాళ్ళ మీద. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నించినందుకు క్రిమినల్ కేసులు, అక్రమ ప్రవేశం, చీటింగ్ కేసుల కింద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అంటే ఆయన చిన్ని శివనాథ్, ఈయన ఎంపీ, ఈయనే ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుకుంటా చిన్న రాజకీయాలు చేసుకుంటా ఇన్ఫ్లుయెన్స్ తోటి
హైదరాబాద్లో ఉన్నటువంటి శంషిగూడ ఉన్న భూమిని కొల్లగొడదామని 112 ఎకరాల భూమి అంటే ఎంత వేల కోట్ల రూపాయల భూమి అది. ఏ అనుమతులు లేవు, ఏమీ లేదు దానికి. ఇది ప్రభుత్వ పురం ముక్కు భూమి. ఆయన కుమారుడు కేశినేని వెంకట్ చౌదరి ఎక్సెల్లా ప్రాపర్టీస్ భాగస్వాములపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రథమ సమాచారం నివేదిక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నమోదు చేయాలి. ఖాతాల ఫ్రీజు, వాళ్ళ ఏదైతే అకౌంట్స్ ఉంటే మొత్తం ఫ్రీజ్ చేసి పడారు. డబ్బు ఎక్కడికక్కడికి నిలిపేయాల్సినటువంటి పరిస్థితి. ఆర్థిక నేరాల విభాగము మరి తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ టీజీ రేరా ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితుల సొమ్మును రికవర్ చేయడానికి సదరు కార్పొరేట్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని, ఫ్రీజ్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నాని కుమారుడు ఉన్నాడు, ఈయన కేశినేని వెంకట్ చౌదరి. ఎక్సెల్లా గ్రూప్స్, కేశినేని ఎక్సెల్లా గ్రూప్స్ అనే కంపెనీ పేరుతోటి వెలిసినటువంటి అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బును మొత్తం కూడా ఫ్రీజ్ చేసి ఈ యొక్క బాధితులందరూ కూడా ఆ డబ్బును వంచాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి దోపిడీలకు తెగబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినా కూడా మళ్ళీ తెలంగాణకు వచ్చి కూడా పాగా వేసుకొని ఎంపీ ముసుగులో ఇలా అధికారం ఉంది కదా అని ఢిల్లీలో కూర్చొని తెలంగాణలో ఉన్నటువంటి శంషిగూడ భూములను కూడా కబ్జా చేస్తానికి తెగబడ్డారంటే ఎంత దారుణమైన విషయం. మనం చాలా మేలుకోగా ఉండాలి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులారా, అధికారం ఉన్నటువంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాడికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా మరి ఇలాంటి భూములను కొల్లగొట్టేటువంటి మాఫియాలను మీరు మరి క్రిమినల్ కేసులు పెట్టి లోపటేస్తే తప్ప ఈ భూదందాలు ఆగవో. మరి ధరణి పోర్టల్ నుంచి మరి ఒక భూభారత్ వరకు కూడా జరిగేటువంటి భూములు మొత్తం కూడా కొల్లగొడుతున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి భూములను కాపాడండి. మరి ఒక ప్రభుత్వ ఖజానా గండి కొట్టే వాళ్ళని మాత్రం క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నకళ్ళు కాగా ఈ లేఖ యొక్క నకళ్లను హైడ్రా కమిషనర్, టీజీఐఏసీ, ఎండీ, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ కలెక్టర్, తెలంగాణ డీజీపీ, టీజీ రేరా చైర్మన్లకు అధికారికంగా పంపింది. చూడండి పాపం, ఆయన చాలా రిస్క్ తీసుకున్నాడు. అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్లు అందరు కూడా ఇట్లా భూమి కొల్లగొట్టబడుతుందని చెప్పి లెటర్లు అందరు కూడా కాపీ టు అని చెప్పి ఇంతమంది పంపినటువంటి వార్తను కూడా చూస్తున్నాము. ఇక పోతే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు పక్కా ప్రభుత్వ రికార్డులు కళ్ళ ముందే ఉన్నందున ఈ వేల కోట్ల భూమాఫియాను అణచివేయడానికి, చట్టబద్ధమైన పాలనను కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గట్టి చర్యలు తీసుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇప్పుడు మరి ఇక చూడండి, ఇలాంటి భూమాఫియాలు, ఈ భయంకరమైనటువంటి భూములను దోసుకునేటువంటి ఈ మాఫియాలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వం మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ భూబకాసురులందరినీ కూడా చట్టపరంగా వీళ్ళకి ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్లు మరి వేస్తున్నా కూడా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుంటున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ అకౌంట్లను ఏదైతే వాళ్ళ సంస్థలు ఉన్నాయో వాటి మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద ఎంక్వైరీ చేసి మొత్తం కూడా భూమిని ఎంక్వైరీ చేసే లేదు, ఆల్రెడీ ఈ యొక్క అఫిడవిట్ ఇచ్చినటువంటి కలెక్టర్ అఫిడవిట్ తోటి మొత్తం కూడా హైడ్రా దీన్ని మొత్తం ఆధీనంలో తీసుకొని దిస్ ఈజ్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటి బోర్డులు పెట్టి అక్కడ కూడా ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి మరి అవసరం ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల భూమిని కొల్లగొడుతున్న వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసినటువంటి ఆ లెటర్ పంపినటువంటి వ్యక్తికి మాత్రం మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇప్పటికైనా ప్రతి పౌరుడు మనకు తెలిసినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు అందించి ఇలాంటి కొల్లగొట్టబడుతున్నటువంటి భూముల సంరక్షణ కోసం మరి అందరూ కూడా మనం సిటిజన్స్ అందరూ కూడా పనిచేయాలి. ప్రభుత్వం ఒకవేళ కళ్ళు తెరవకపోయినా, మొద్దు నిద్రలో ఉన్నా, అలసత్వంగా ఉన్నా, ఒకవేళ డబ్బులకు అలవాటు పడ్డటువంటి ప్రభుత్వాధికారులు అలాంటి వాళ్లకు డబ్బులు తీసుకొని అక్రమ లేఅవుట్లకు, వెంచర్లకు పర్మిషన్లు ఇస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి అధికారుల పైన కూడా మరి చర్యలు తీసుకోవాలని మరి ఒక ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి మరి దుర్మార్గాలు, ఇలాంటి దోపిడీలు, ఇలాంటి భూ కబ్జాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలంటే మరి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇలాంటి భూబకాసురుల యొక్క అంతం చేసేంత వరకు ప్రభుత్వం వదిలిపెట్టకుండా అట్లా గట్టి నిర్ణయాలతోటి శిక్షలు వేస్తేనే తప్ప మరి ఇలాంటి ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఒక ఎంపీ
ఆయన ఎంపీ పదవిలో ఉంటూ ముసుగులు కప్పుకొని రాజకీయ ముసుగు మరి అధికారుల అండదండలతోటి అలా ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఢిల్లీ రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ నగరంలో శంషీగూడలో కూడా ఇలాంటి భూములు కొల్లగొడితే మాత్రం ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉంటాయి. ఇలాంటి భూ బకాసురులకు ఒక్కటే హెచ్చరిక ప్రజలందరూ చేస్తున్నారు. ఇక ఎప్పుడు కూడా తెలంగాణలో ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను కూడా ప్రజల ఆస్తులను కొల్లగొడితే సహించేది లేదంటూ ప్రజలు తెగేసి చెప్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి ఇలాంటి దోపిడీని అరికట్టడానికి మీరందరూ కూడా సహకరించాలని మరి ఇలాంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.